602 నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, ఈ రాత్రి వేళ కొద్ది నిమిషాలు మీ సన్నిధిలో మీ ఆశీర్వాదం, మీ సన్నిధి సమృద్ధి అనుభవించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ పక్షాన్ని నిలబడిన వాడు నిష్ప్రయోజకు నీ దాసుడు. మీరే మాతో మాట్లాడండి. మా ప్రభువా, కేవలం మీ బోరెగా మాత్రమే వాడుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీ నామమునకు ఆరోపించుకుందురని యేసు ప్రభువారి అత్యున్నతమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వాక్యంలో ఒక మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వాక్యంలో, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అనే మాట చూస్తూ ఉన్నాం. ఆ మాట కోసమే నేను ఈ మాట చదివించాను. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు అనగా ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతూ, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అనే మాట ఇక్కడ పలుకుతూ ఉండగా మనం చదువుతూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో దేవుడు అబ్రహాముని నా స్నేహితుడు అన్నాడు. నా స్నేహితుడు. రాత్రి వేళ దేవునితో స్నేహము కలిగిన అబ్రహాము అనే మాట మనం చూడగలుగుతున్నాం. దేవునితో స్నేహము కలిగిన అబ్రహాము. ఈనాడు మనము అనేకులతో స్నేహం చేస్తూ ఉంటాం. మనుషులతోటి రకరకాల అభిప్రాయాలు, మనస్తత్వాలు కలిగినటువంటి ప్రజలతో మమేకమై ఈ లోకంలో స్నేహం చేసేవారిగా ఉంటాం. దైవ గ్రంథము లేని కాలంలో అబ్రహాము దేవునితో స్నేహం చేయగలిగిన వైనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవునితో స్నేహం చేసిన అబ్రహాము ఎవరి మాట చెప్తున్నారు అంటే, అబ్రహాము చెప్పినట్లుగా ఎక్కడ మనం చూడలేం కదా. ఈ మాట అబ్రహాం చెప్తున్నాడా, నేను దేవుని స్నేహితుడిని అని? ఒకవేళ నేను ప్రధానమంత్రి గారి స్నేహితుడని అని నేను చెప్పుకున్నాను అనుకోండి, అదేమాత్రం చెల్లుబడి కాదు. అబ్రహాము నేను దేవుని స్నేహితుడని అని అబ్రహాము చెప్పినటువంటి సందర్భం మనం చూడం. కానీ ఈ మాట ఎవరు చెప్తున్నారంటే దేవుడే చెప్తూ ఉన్నాడు. ఎంత రమ్యమైన మాట ఇది. దేవుడు ఒక వ్యక్తిని నా స్నేహితుడైన అబ్రహాము అన్నాడు. నా స్నేహితుడైన అబ్రహాము అన్నాడు. గనుక దేవుడే అబ్రహామును గూర్చి నా స్నేహితుడు అని దేవుడు అన్నాడు. అంటే ఎంతగా అబ్రహాము దేవునితో మమేకమై ఉన్నాడు, అనగా దేవునితో దగ్గరగా ఉన్నాడు. దేవుని
హృదయానుసారుడుగా దేవుడు ఏది చెప్తే అది చేయగలుగుతూ ఉన్నాడు. అందువలన దేవుడు అబ్రహాముని నా స్నేహితుడు అన్నాడు. అబ్రహాము దేవుని స్నేహితుడిగా ఆ అర్హత పొందడానికి ముందు చాలా సంగతులు జరిగాయి. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో 4వ వాక్యములో మనం చూసినప్పుడు, క్రొత్త నిబంధన గ్రంథం అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 4వ వాక్యం. అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. 4వ వచనంలో నేను చదివినటువంటి మాట పూర్తిగా వచనాన్ని చదవలేదు, కానీ కల్దీల దేశమును విడిచిపెట్టిన సందర్భం. అబ్రహాము కల్దీల దేశమును విడిచిపెట్టాడు. అబ్రహాము జీవితంలో దేవుని స్నేహితుడిగా అర్హత పొందడానికి ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే తన దేశమును విడిచిపెట్టాడు. పన్నెండవ అధ్యాయము ఆదికాండ గ్రంథం చదవగలిగిన వారు ఎవరన్నా దగ్గర కూర్చుంటే ఇక్కడ బాగుండేది, సహాయం చేయండి. 12వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల వద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసేదను. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. అంత అవసరం లేదుగా 4వ వచనంలో 4వ వచనం. యెహోవా తనతో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. 12వ అధ్యాయం మొదటి వచనమును, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళుము. ఇంకా చాలా సంగతులు, ఇలాగ నువ్వు వెళ్తే నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నీ సంతానం ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రాల వలె ఆశీర్వదించబడుతుంది అని, నిన్ను దీవించేవారిని దీవిస్తాను, నిన్ను శపించేవారిని శపిస్తాను అని చాలా సంగతులు చెప్పిన మాటలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే 4వ వచనంలో అబ్రాము యెహోవా చెప్పిన ప్రకారం ఏం చేశాడు? వెళ్ళెను అనే మాట ఉంది అక్కడ. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. ఇది మరొక మాట ఎదురు మాట్లాడటం కానీ ప్రశ్న వేయడం కానీ ఏమాత్రం లేదు అబ్రహాము జీవితంలో. నా బలగం అంతా ఇక్కడ ఉందయ్యా, నా బంధువర్గం అంతా ఇక్కడ ఉందయ్యా, నేను పుట్టి పెరిగిన దేశం ఈ కల్దీల దేశం, నాకు అలవాటైనటువంటి ప్రదేశం, దేనికైనా నాకు నా బంధువర్గం అంతా నాకు వస్తారు ఏదైనా జరిగితే. ఇంత భద్రత మధ్య నేనున్నాను, నన్ను విడిచి వీరందరిని విడిచిపెట్టి నా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళమంటున్నావు, నేను ఎక్కడికి వెళ్ళాలి అనలేదు. మనమైతే
అబ్రహాము మౌనంగా వెళ్ళిపోయినట్టుగా వెళ్ళలేము. కానీ ఇలాంటి ప్రశ్నలు వేస్తాం మనం. మా బంధువర్గం అంతా ఉన్నారు ఇక్కడ, మా కులస్తులంతా ఇక్కడ ఉన్నారు, మా సామాజిక వర్గం అంతా ఇక్కడ ఉన్నారు, మాకు సంబంధించిన వారందరూ ఉన్నారు, మా స్వదేశం ఇది, ఎలాగ దీన్ని విడిచిపెట్టి వెళ్ళాలి అని మనం అనగలుగుతాం. కానీ అబ్రహాము అలాగా అనలేదు. యెహోవా తనతో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను. ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట. అబ్రహాము జీవితంలో మొట్టమొదటి మెట్టు విధేయత, లోబడి ఉండడం. ఎక్కడికి వెళ్ళాలి అనే ప్రశ్న కూడా రాలేదు అబ్రహాముకి. ఎటు వెళ్ళమంటావు అనే ప్రశ్న కూడా రాలేదు. నువ్వు ఎటు వెళ్ళమంటే అటు వెళ్తాను. గనుక అపోస్తుల కార్యముల గ్రంథం 7:4 మనం చదివిన మాటలో అబ్రాహాము కల్దీల దేశంలో విడిచిపెట్టాడు అనే మాట, విడిచిపెట్టిన సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. చాలామంది రక్షించబడతారు కానీ బాప్తిసం తీసుకుని సంఘంలో సభ్యులుగా చేర్చబడతారు కానీ విడిచిపెట్టడం లేదు. అంటి పెట్టుకొని ఉంటున్నారు, ఇంకా వాటిని విడవడం లేదు. అబ్రహాము జీవితంలో విడిచిపెట్టాడు. యోహాను సువార్త 4:28 సమరయ స్త్రీ, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళాను అనే మాట చూస్తున్నా. ఏం విడిచిపెట్టిందట ఆమె? తన కుండను విడిచిపెట్టింది అనే మాట చూస్తూ ఉన్నాం. తన పాత జీవితాన్ని ఆమె ఏం చేసిందట? విడిచిపెట్టింది. విడిచిపెట్టిన సమరయ స్త్రీ. అప్పటి వరకు ఆమె జీవితం చాలా దుర్భరమైన జీవితంగా మనం చూడగలుగుతున్నాము. ఎప్పుడైతే ప్రభుని యేసుక్రీస్తు వారు తన హృదయాన్ని సంధించాడో, తన హృదయంలో మార్పు వచ్చేసిందో, ఆ మార్పుకు నిదర్శనం ఏంటంటే ఆమె తన కుండను విడిచిపెట్టింది. అది నీవు నేను రక్షించబడిన తర్వాత మనము కూడా విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం లేదు. ఒకవేళ అవి విడిచిపోవాలనుకున్న వాటిని విడిచిపెట్టకుండా మనం పట్టుకుంటున్నాం. ఇది చాలా దౌర్భాగ్యమైన సంగతి. మీరు మార్పు చెందినోళ్ళు, మీరు ఇలాంటివి చేయకూడదని ఆ క్రియలు లేక ఆ పనులు మనతో చెప్తున్నప్పటికి కూడా మనమేం చేస్తున్నామంటే వాటిని అంటిపెట్టుకుని ఉంటున్నాం. వాటిని విడిచిపెట్టడం లేదు. గనుక విడిచిపెట్టవలసిన విడిచిపెడితే ఆశీర్వాదం మనం పొందగలుగుతాం, దీవెనకు హక్కుదారులం అవుతాం. గనుక సమరయ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఆ ఊరిలో ఉన్న ప్రజలందరినీ ప్రభు దగ్గరకు నడిపించింది. అనేక మంది విశ్వాసం ఉంచి ప్రభువుకు బిడ్డలుగా చేయబడ్డారు సమరయ పట్టణంలో లేక సమరయ ఆ గ్రామంలో వారందరూ. ఆ స్త్రీ మాటను బట్టి ఏమని చెప్పింది ఆమంటే, నేను చేసినవని నాతో చెప్పినవాడు. అది అసలైన మాట. ఏమన్నది?
నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు ఆయన మెస్సయా కాడా, ఆయన ప్రవక్త కాడా అని చెప్పింది. అంటే యేసు ప్రభు దగ్గర ఒప్పుకోవడం మాత్రమే కాదు, కానీ ప్రజలందరి ఎదుట, ఆ సమరయ పట్టణంలో ఉన్న వారందరి ఎదుట కూడా ఆమె తన పాత బ్రతుకును, పాత జీవితాన్ని ఆయన క్షమించాడు అని, నా బ్రతుకును కూర్చున్న రహస్యాన్ని ఆయన చెప్పాడు అని, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు మెస్సయ్య. అది ఎవరైనా అని అందరూ వచ్చేసారు. అక్కడ భౌతికంగా ఆమె విడిచిపెట్టిన మంచినీళ్ళ కుండ కనబడుతుందేమో కానీ ఆమె విడిచిపెట్టింది యాకోబు బావిలో నీరు తోడుకొని తీసుకుని వెళ్ళడానికి తీసుకొచ్చిన ఆ భౌతికమైనటువంటి కుండ అని మనం చూస్తామేమో కానీ ఆమె విడిచిపెట్టిన కుండ తన జీవితం, తన అంతరంగక జీవితం, తన బాహ్య జీవితం, తన పాత జీవితం ఆమె విడిచిపెట్టింది. కనుక అనేకులను ప్రభు దగ్గరకు చేర్చగలిగింది. అంతా ఇది గంటల్లోనే జరిగిపోయింది మొత్తం. కనుక ఆమె విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాము కల్దీల దేశమును విడిచిపెట్టాడు, తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, తన సొంత గ్రామాన్ని, సొంత ప్రదేశాన్ని విడిచిపెట్టాడు. యెహోవా తనతో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను. అంతే. మనం ఎలాగుండాలి? నీ పాత బ్రతుకును, నీ పాప జీవితాన్ని మార్చిన ప్రభువుకి పరిపూర్ణంగా మనం సమర్పించుకోవాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యం మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యం, 2వ అధ్యాయం 40వ వచనం, క్షమించండి, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 40వ వాక్యం. 40 2వ అధ్యాయం 40. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. మూల భాషలో ఏముంది? అక్కడ మూర్ఖులుగా అనే మాట దగ్గర 2వ కేసు ఉంది. మూల భాషలో ఏముంది? వంకరైన అనే మాట ఉంది కదా. అపోస్తుడైనటువంటి పేతురు దేవుని ఆత్మతో నింపబడి వేల మంది ప్రజల మధ్య వాక్యం చెప్పినప్పుడు 3,000 మంది వారి అంతరంగక జీవితం, హృదయాలు పొడవబడి దేవుని వాక్యం ద్వారా వారు ఏం చేయాలో అర్థం కాక మేమేం చేయాలి, దేవుని వాక్యం మమ్మను పొడిచింది, మేమేం చేయాలి అని చెప్పినప్పుడు, మారు మనసు పొందండి, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందండి, దేవుని ఆత్మ వరాన్ని పొందండి అని చెప్పిన పేతురు 40వ వచనంలో ఏమంటున్నాడంటే, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై బ్రతకాలి అన్నాడు. అది ఇది మొదట్లో చెప్పిన మాట కాదు. మొట్టమొదటి ఏం చెప్పాడంటే 38వ వచనంలో, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అన్నాడు. ఇవన్నీ జరిగిన తర్వాత మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుండి అన్నాడు. ఇక్కడ వేరైపోవాలి.
అబ్రహాము విడిచిపెట్టినట్లుగా ఈనాడు విశ్వాస జీవితంలో అనేక మంది వేరుగా ఉండడం లేదు, వేరుగా ఉండడం లేదు, కలిసిపోతున్నారు, కలివిడిగా జీవిస్తూ ఉన్నారు. ఎవరితో? లోకముతో. ఎవరితో? అన్యులతో కలుసుకొని పోతున్నారు. అన్నిట్లో రాజీ పడిపోతున్నారు విశ్వాసులు. గనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తలుడైనటువంటి పేతురు తెలియజేస్తున్నటువంటి మాట, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి ఏం కావాలన్నాడు? వేరైపోవాలి. మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై ఏం పొందాలట? రక్షణ పొందండి, రక్షణ పొందండి అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మూర్ఖులకు ఈ తరము వారికి మనం వేరైపోవాలి, వేరుగా ఉండాలి. దైవ గ్రంథంలో ఒక మాట మనం చూసినప్పుడు హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8వ వాక్యం చూద్దాం. చూడండి, హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. అన్నమాట, అన్యజనులతో కలిసిపోయాను. ప్రభు చెప్తున్నాడు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరైపోండి అంటే ఎఫ్రాయిం ఏం చేస్తున్నాడట? అన్యజనులతో కలిసిపోయాడు. అన్యజనులతో కలిసిపోయాడు. దేవుని పిల్లలతో ఉండవలసిన ఎఫ్రాయిము, దేవుని పిల్లల సహవాసంలో కొనసాగవలసినటువంటి ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు, అన్యులతో కలిసిపోయాడు. ఈనాడు విశ్వాసులు, ఈ తరములో ఉన్నటువంటి విశ్వాసులు ఇలాగా అన్యజనులతో కలిసిపోతున్నారు. వేరుగా ఉండడం లేదు, ప్రత్యేకత చూపించడం లేదు. పేరుకు మనం చెప్పుకుంటున్న మాటలు ఏంటంటే, మేము పరిశుద్ధులము, ఇంకా ఏం చెప్తాం? దేవుని పిల్లలము, మేము విశ్వాసులము అని ఇలాగా అనేక సంగతులు లోకానికి మనం చెప్తూ ఉన్నాం. కానీ మనలో వేరుగా ఉండే, ప్రత్యేకంగా ఉండే అనుభవం మనలోనికి రాలేదు. ప్రియులారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మాట చూద్దాం. చూడండి, 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ కొరింథీ 6వ అధ్యాయం 18, 19 కలిసి ఉన్నాయి. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై యుందును. పైన చదువయ్యా, పైన కలిసి. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా మాట కోసం ప్రత్యేకముగా ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు అన్నాడు. మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ఏం చేయాలట? ప్రత్యేకముగా, ప్రత్యేకత. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రత్యేకత అంటే ఆదివారం డ్రెస్ కోడ్ కాదు. చాలామంది వైట్ అండ్ వైట్ వేస్తారు, తెల్లటి వస్త్రాలు ధరిస్తారు, అది ప్రత్యేకత అనుకుంటారు. కాదు కాదు, ఆంతరంగిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం ప్రత్యేకత ఉండాలి. అది దేవుడు కోరే ప్రత్యేకత. నీ డ్రెస్ కోడ్ కాదు, ఆయన కోరేది ఆంతరంగిక జీవితం. దేవుడు మనలో నివసించాలి అంటే, మనలో ఉండాలంటే, మనతో ఉండాలంటే ఏమంటున్నాడంటే, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై
ఉందరు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి అన్నాడు. ఎవరి మధ్య మనం ప్రత్యేకంగా ఉండాలి చెప్పండి? అన్యజనుల మధ్య, అవిశ్వాసుల మధ్య. ప్రియమైన సహోదరి సహోదరులారా, మందిరంలో ఒక రకంగా కాదు, పనిచేసే దగ్గర ఒక రకంగా కాదు. ఇటీవల ఒక సహోదరి గురించి నేను విన్నాను. మందిరంలో అన్నిటిలో ముందే ఉంటుంది, తాను పనిచేసే దగ్గర విగ్రహాలకు బొట్లు పెడుతుందంట. విశ్వాసే. మందిరానికి వచ్చే సహోదరి, మందిరానికి వచ్చే సహోదరుడే చూశారా, తాను వెళ్ళినటువంటి పని దగ్గర ఒక రకంగా, మందిరంలో ఒక రకంగా. దేవుడు మెచ్చుతాడా? దేవుడు నీతో స్నేహం చేస్తాడా? దేవుడు నీలో ఉండి నీతో ఉండి నివసిస్తాడా? ఏది ప్రత్యేకత? ఏది నీ ప్రత్యేకమైనటువంటి జీవితం? మూర్ఖులైన ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అని పేతురు భక్తుడు చెప్పాడు. అక్కడ మూర్ఖులంటే వంకరైన మనుషులు అన్నారు కదా. వంకర మనుషులు అని దాని అర్థం. ఈనాడు విశ్వాసుల జీవితాలు ఎన్ని వంకర టింకర్లో, నేరుగా స్ట్రైట్గా నడిచే మార్గంలో లేరు. వంకరితనం, వంగిపోయిన తనం. లూకాసు వార్త 13వ అధ్యాయంలో తీయనవసరం లేదు, కానీ 18 ఏండ్ల నుండి సమాజ మందిరంలో ఉంది, దేవుని సమాజంలో ఉంది, కానీ ఆమె చక్కగా నిలబడలేని స్థితిలో ఉంది. పేరుకు అబ్రహాము కుమార్తె ఆమె. ఎవరు కుమార్తె? అబ్రహాము కుమార్తె. కానీ నడుము వంగిపోయి చక్కగా నిలబడలేని స్థితిలో ఉంది. శారీరకంగా, ఫిజికల్గా ఆమె వంగిపోయిన స్థితిలో ఉంది. ఈనాడు విశ్వాసులమైన మనం ఆధ్యాత్మికంగా వంగిపోయాం. ఇంకో మాట చెప్పాలంటే లొంగిపోయాం కూడా. మా బంధువులన్నా పోకపోతే బాగుండదన్నా, మా బంధువులన్నా చేయకపోతే ఏమో అనుకుంటారన్న, మా ఇంటికి రారన్నా, మాకు దగ్గరైన వారన్నా కొంచెం చేయకపోతే వారు మాకు దూరం అవుతారు. ఎంతమంది ఈనాడు? అబ్రహాము చెప్పాడా ఈ మాటలు? చెప్పండి, అబ్రహాం చెప్పాడా? ఏం చెప్పలా, మౌనంగా వెళ్ళిపోయాడు, విడిచిపెట్టాడంతే. నువ్వు విడవపోతే, వేరే ప్రత్యేకంగా కనపడకపోతే నీవు దేవునితో స్నేహం చేయలేవు, దేవునితో స్నేహం చేయలేవు. అబ్రహాము ఆధ్యాత్మిక జీవితంలో మొట్టమొదటి అనుభవం ఏంటంటే, అతడు కల్దీలను ఊరును విడిచి వెళ్ళాడంతే. తన బంధువులను విడిచి వెళ్ళాడు. స్నేహితులు ఉంటారా ఉండరంట? అబ్రహాం స్నేహితులు ఉన్నారా? బైబిల్ ఎక్కడ వ్రాయబడలేదు. ఉంటారా ఉండరా? ఉంటారా? నాకు తగ్గ స్నేహితులు నాకు ఉంటారు, నీకు తగ్గ స్నేహితులు నీకు, ప్రతి ఒక్కరికి ఉంటారు స్నేహం చేసేవాళ్ళు. అబ్రహాం విడిచిపెట్టాడు, స్నేహితులను విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. తన తండ్రి అయినటువంటి తెరహు అబ్రహామును బతిమలాడాడు. నాయన ఎక్కడికి వెళ్తావురా? ఏ ప్రదేశానికి వెళ్తావురా? ఇంతమంది మన బంధువర్గం ఉంటే, ఇంతమంది నీ స్నేహితులు ఉంటే, ఇంతమందికి మనకు అయిన వారు ఉంటే, వీరందరిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తావురా? ఎక్కడ ఎన్ని ఇబ్బందులు పడతావురా? వెళ్ళబాకురా నాయన అన్నాడు తెరహు. విన్నాడా? ప్రియమైన వారలారా, నీ నా విశ్వాస జీవితంలో ప్రత్యేకత కనబడాలి.
మందిరానికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా కనపడతాం. మరి ఇంటి దగ్గర, పనిలో, ప్రయాణాల్లో, మనం వెళ్ళే ఏ సందర్భంలోనైనా మనం ఎలాగుంటున్నాం? మన ప్రత్యేకత ఏమిటి? ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా సంగతులు ఉన్నాయి. నేను క్లుప్తంగా ముగిస్తాను. మీరు ప్రత్యేకంగా ఉన్నట్లయితే అప్పుడు మీరు నా కుమారులను కుమార్తెలనై ఉందురు అన్నాడు 6వ అధ్యాయంలో. మరియు 2వ కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనంలో, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులనై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. ఎప్పుడు కుమారులు కుమార్తెలుగా ఉంటారు చెప్పండి అమ్మా? ఎప్పుడు ఆయన మనల్ని కుమారులుగా కుమార్తెలుగా అంగీకరిస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఉంది, తన్ను ఎందరు అంగీకరించుదరో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి అందరికీ దేవుని పిల్లలే అధికారం అనుగ్రహించును అనే మాట ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పబడే మాట ఏమిటి? మీరు ప్రత్యేకంగా ఉన్నప్పుడు, మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకత కనబరిచినప్పుడు అప్పుడు మీరు నా కుమార్తెలు కుమారులై ఉంటారని సర్వశక్తి గల ప్రభువు సెలవిస్తున్నాడు. ఇది ప్రభు మనకు చెప్తున్నటువంటి శ్రేష్టమైన మాట. మనము ప్రత్యేకత కనబరచకపోతే ప్రయోజనం ఏముంది చెప్పండి? విశ్వాసులమని చెప్పుకొని ప్రయోజనం ఏముంది? గనుక దైవ గ్రంథంలో అబ్రహామును గురించి చాలా సంగతులు మనం చూడగలుగుతాం. నేనన్నీ దాటేసి ముగింపుకు వచ్చేస్తున్నాను. 18వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 17వ వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 17వ వాక్యం చదువుతారా? అప్పుడు యెహోవా నేను చేయబో కార్యం అబ్రహామునకు దాచెదనా. ఏమంటున్నాడు ఇక్కడ? ఎవరు అబ్రహాముతో మాట్లాడుతున్నారు? దేవుడు అబ్రహాముతో అంటున్నాడు. దేవుడు, నా స్నేహితుడు అయిన అబ్రహామా, నేను చేయబోయే కార్యం నీకు దాచను. అది స్నేహితుల మధ్య ఒక లోక సామెత ఉంది. వాటిని ఏమంటారు? దాచుకోవడాలు ఉండవు అని. ప్రతి సంగతి ఒకరితో ఒకరికి చెప్పుకుంటూ ఉంటారట స్నేహితులు. దాచుకోవడం అనేది ఉండదని. గనుక దేవుని స్నేహితుడైనటువంటి అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నేను చేయబోయే కార్యం అబ్రహాముకు దాచదనా? క్వశ్చన్ మార్క్ అక్కడ. అంటే దాని అర్థం ఏంటంటే నేను దాయను అని, నీకు చెప్పకుండా నేనేమీ చేయను అని. దేవుడు ఎప్పుడన్నా అన్నాడా నీతోటి ఈ మాట? మనం అంతగా దేవునితో సావాసం చేస్తే కదా, మనం అంతగా దేవునికి దగ్గరగా ఉంటే కదా ఆ స్పర్శలో మనం ఉండడానికి. ఆ ప్రత్యేకత మనలో లేనప్పుడు దేవుడు అలాంటి స్పర్శ మనతో కలిగి ఉండేటట్లుగా మనం ఉండలేకపోతున్నాం. నేను అబ్రహాముకు చెప్పకుండా ఏది చేయను అని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, స్నేహితుడైన అబ్రహాముకి దేవుడు చెప్పకుండా ఏది చేయను అన్నాడంతే. పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్ కలిగిన వాడు అబ్రహాము. 28వ అధ్యాయం ఆదికాండంలో 13వ వాక్యం ఒక మాట చూడండి. 28వ అధ్యాయం
13వ వాక్యం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. చాలయ్యా. దేవుడు 28వ అధ్యాయంలో యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యాకోబుతో ఆకాశమునకు భూమికి ఒక నిచ్చెన వేయబడిన సందర్భం అక్కడ ఉంది. ఆ నిచ్చెన మీద నుండి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఆయన దర్శనములు ఇదంతా జరుగుతుంది. పైన ఉన్నటువంటి దేవుడు యాకోబుతో అంటున్నాడు. ఏమంటున్నాడు? చదువే మళ్ళీ. యెహోవా దానికి పైగా నిలిచి ఆ నిచ్చెన పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. చాలు. నేనెవరినంటే తెలుపుకుంటున్నాడు. అడ్రస్ తెలుపుతున్నాడు దేవుడు. ఏం అడ్రస్సు చెప్పరేమి? దేవుని అడ్రస్ ఏంటంట యాకోబుకి తెలుపుతుంది. అబ్రహాము దేవుడు. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. చూసారా? దేవుడు యాకోబుతో మాట్లాడేటప్పుడు నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను అంటే అబ్రహాము దేవుడను అనిపించుకోవటానికి ఆయనకి ఏమాత్రం సందేహం లేదు. అబ్రహాము అలాగు బ్రతికాడు, అలాగా దేవునితో స్నేహం చేశాడు కనుక నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. ఒక అడ్రస్ అబ్రహాము కలిగి ఉన్నాడు. చూసారా? అబ్రహాము యొక్క ప్రత్యేకత మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అబ్రహాము జీవితాన్ని చాలా సంగతులు పాత నిబంధనలో అబ్రహాము గురించి ధ్యానం చేస్తూ ఉంటే ఎంతగా దేవునికి దగ్గరయ్యాడు. లోక సంబంధంగా లోకరీతిగా లోకానికి దూరంగా ఉన్నాడు, దేవునికి దగ్గరగా ఉన్నాడు అబ్రహాం. అది అబ్రహాం ప్రత్యేకత. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను అన్నాడు. మరొక మాట మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వాక్యం చదువుతారా? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వాక్యం. 2:23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అనులేఖనం నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. యాకోబు భక్తుడు క్రొత్త నిబంధనలు తెలియజేస్తున్నాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుని నీతి అతనికి కలిగింది, మరియు దేవుని స్నేహితుడనే పేరు కలిగాడు. అది ప్రియమైన వాళ్ళారా, పాత నిబంధన గ్రంథములో అబ్రహామును గూర్చి దేవుడు నా స్నేహితుడు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధన గ్రంథంలో ఆయన కూడా అన్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వాక్యం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఇప్పుడు మనం ఎవరం చెప్పండి? మనం ఎవరం చెప్పరేంది? ధైర్యం లేదు చెప్పడానికి కదా. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్పిన సందర్భం ఇది. ఏమంటున్నాడంటే, నేను మీకు ఆజ్ఞాపించిన వాటినన్నిటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉంటారు. అది మీరు నా స్నేహితులని ఎప్పుడు పిలువబడతారంటే ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అనుసరించినప్పుడు. నమ్మి బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడి మన ఇష్టానుసారంగా ఉంటే కాదు.
ఎప్పుడు మనం దేవుని స్నేహితులం అని పిలువబడతామంటే ఆయన ఆజ్ఞలను అనుసరించిన ఎడల, ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మనము ప్రభు స్నేహితులమవుతాం. 15వ వాక్యంలో కూడా దాసుడు తన యజమానుడు చేయను దాన్ని ఎరుగుడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. చూశారు ఎంత శ్రేష్టమైన మాట ప్రభు మనకిచ్చాడు. మీరు దాసులు కారు, మీరెవరంటే నా స్నేహితులు అన్నాడు ప్రభు. ఆయన స్నేహితులం, మనం ఆయన స్నేహితులం గనుక ప్రభు మీద ఆధారపడి జీవించే వారికి, ప్రభు ఇచ్చిన ఆజ్ఞల చొప్పున నడిచే వారికి స్నేహితుడు ఆయన. ఏదో పేరు కోసం బాప్తిసం తీసుకొని నమ్ముకొని సంఘంలో చేర్చబడినంత మాత్రాన స్నేహితుడు కాదు ఆయన. నిజముగా శిష్యులైన వారికి, నిజముగా ఆయన ఆశ్రయించిన వారికి ఆయన అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను స్నేహితులు అని పిలుస్తున్నాడు. ఇంకా అబ్రహాముని గురించి చాలా సంగతులు ఉన్నాయి, కానీ సమయం దాటిపోతుంది కనుక అబ్రహాము దేవుని స్నేహితుడనే పేరు తెచ్చుకున్నాడు. ఆ అబ్రహాము తెచ్చుకున్న పేరు మొట్టమొదటి కారణం ఏంటంటే ఒక మాటే నేను చెప్పింది. ఆ మాట ఏంటి? దేవుని స్నేహితుడిగా చేయబడ్డానికి మొదటి మెట్టు అబ్రహాం జీవితంలో నేను చెప్పిన మొదట విడిచిపెట్టడం, అది విడవడం, ప్రత్యేకమైనటువంటి జీవితం అబ్రహాముది. కల్దీయుల దేశమును విడిచిపెట్టాడు, అంటే తన సొంత దేశాన్ని, తన బంధువులను విడిచిపెట్టాడు, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, తన స్నేహితులను విడిచిపెట్టాడు, దేవునితో సహవాసం చేశాడు. మనం నమ్ముకున్నాం కానీ ఇవేవి విడిచిపెట్టలేదు, అన్నీ మనతోనే ఉన్నాయి. అన్నీ మనతోనే ఉన్నాయని ఎప్పుడు చూపగలం? కొన్ని సందర్భాలు చూపిస్తారు చాలామంది. కనుక అలాగా కాకుండా ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కనబరచవాలని ప్రేమతో నేను తెలియపరుస్తూ ముగిస్తున్నాను. ప్రభు మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. అబ్రహాము జీవితంలో తను మీ స్నేహితుడిగా పిలువబడడానికి మొట్టమొదటి మెట్టు మేము చూడగలిగాం. అలాగే మా విశ్వాస జీవితంలో మేము అలాగ ముందు కొనసాగడం కృప చూపించమని సహాయం